మీడియా సోదరులందరికీ నమస్కారం। ఈ రోజు తెలియజేయడం ఏమంటే తల్లి వందనం పథకం కింద పేరెంట్స్ ఈ రోజు ఎంతో గవర్నమెంట్ స్కూల్స్ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు అదే విధంగా సందర్భంగా ఈ రోజు తల్లి వందనం పథకం కింద తల్లిదండ్రులకి ఎంతో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అభివృద్ధి చెందుతూ తల్లిదండ్రులకి ఈ పథకం కింద ప్రతి ఒక్క తల్లిదండ్రులకి గవర్నమెంట్ స్కూల్కి పిలిపిస్తూ ఆ తల్లిదండ్రుల పిల్లలు గొప్పగా విషయంగా ఈ రోజు పండగలాగా ఉపాధ్యాయులందరూ కూడా స్కూళ్ళలో ఉపాధ్యాయులందరితో కూడా పండగలాగా జరుపుకుంటూ ఇదే రోజున తల్లి వందనం పథకం కింద ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిరుపేదల విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులకి ఎంతో గొప్పగా ప్రతి ఇంటికి నలుగురున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా ఒక పిల్లలకు ఏదైతే ఉన్నారో ఆ పిల్లలు తల్లి వందనం పథకం కింద డబ్బులు పడడంతో నారా లోకేష్ గారిని గొప్పగా పొగుడుతూ అదే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారు ఎన్నో గొప్ప విషయాలు చేస్తూ ఆ నరేంద్ర మోడీ గారు ఏదైతే ట్రైన్ ఉందో ఈ రోజు బుల్లెట్ ట్రైన్ తెచ్చారు। అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ మన రెడ్డిపల్లి సబ్జెక్ట్ దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఆంధ్రప్రదేశ్ తెచ్చారు। అక్కడ కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీ తేడంతో అనేక స్టేట్ సందర్భాల్లో కూడా ప్రతి ఒక్క జిల్లాల నుంచి కూడా స్టేట్ల నుంచి కూడా వచ్చి చదువుకునే అవకాశం కలిగిస్తూ ఈ రోజు మన రాయలసీమలో కరువు ప్రాంతం అనకుండా కూడా విద్యా బోధన ఎంతో ఈ రోజు గొప్ప కారణంగా ఇస్తున్నందుకు ఈ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నారో ఈ ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ కుమార్ గారు కావచ్చు, అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఈ బీజేపీ ఎన్డీఏ కూటమిలో కూడా గొప్పగా చేస్తున్నారని మనం చేసుకుంటున్నాం।